బాగుందా? సూపర్. ఆబట్టు చూపి ఏం తింటున్నావు? పెట్టుకో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి ఇంట్లో చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు బయట తినాలని అనిపించదు. ఇప్పుడు పొటాటో కాస్ట్ కూడా తక్కువే ఉన్నాయి, ఒక 25 అట్లా ఉంటాయి హాఫ్ కేజీ. బయట అయితే 100 రూపీస్ అట్లా పెట్టి మనము ఒక మనిషి ఇద్దరు మాత్రమే కొంచెంగా తినగలుగుతాము. ఇదే హాఫ్ కేజీ ఇంట్లో తెచ్చుకొని తింటే మనం ఇంట్లో ఉండే వాళ్ళు కూడా అందరూ కొంచెం తినచ్చు. ఇక్కడ నేను హాఫ్ కేజీ పొటాటో తీసుకున్నాను. అవి నీట్గా పీల్ చేసుకొని ఈ సైజులో ఇట్లా కట్ చేసుకొని దీన్ని మీడియంగా కట్ చేసుకుంటేనే మనకి బిన్న మాడిపోకుండా ఉంటాయి. సన్నగా కట్ చేసుకుంటే బిన్న మాడిపోతాయి, ఎక్కువ ఫ్రై అవ్వాలి కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఈ సైజులో మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను చెప్పినట్టు మీరు చేస్తే ఇంట్లోనే హ్యాపీగా తినచ్చు, క్రంచీగా టేస్టీగా వస్తాయి. ఇలా నేను చెప్పినట్టు చేయండి. నెక్స్ట్ ఇట్లా అన్ని పొటాటోస్ని కట్ చేసుకోవాలి. మా వాడు అల్లరి ఎక్కువ అయిపోతున్నాడు, కావాలని నేను మాట్లాడుతూ ఉంటే వాడు మాట్లాడాలని ట్రై చేస్తున్నాడు. ఇందుకే నాకు బాబుతోనే సరిపోతుంది, అందుకే వీడియోస్ చేయట్లేదు. 2000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందులో నేను ఇష్టం ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇష్టం లేకుండా చూడాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ నేను వాళ్ళు డిసప్పాయింట్ చేస్తున్నాను, నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. కానీ నేను ట్రై చేస్తాను. బాబుతో కొంచెం కష్టంగా ఉంది. ఇట్లా అన్నీ కట్ చేసుకొని ఇట్లా పీసెస్గా నెక్స్ట్ ఆ వాటర్లో వేసేయాలి. దానికుంటే స్టార్చ్ అంతా పోతుంది. వాటర్లో కొంతసేపు అట్లా ఉండించిన తర్వాత మనము పక్కన స్టవ్ పైన అంతలోపు వాటర్ హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ వాటర్ అనేది తీసేసి అవి కొంచెం డ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. అవి అట్లా పక్కన పెట్టిన తర్వాత అంతలోపు ఆ వాటర్ హీట్ అవుతూ ఉంటాయి. జస్ట్ ఒక తెరలుతూ ఉంటాయి కదా, అట్లా వస్తే చాలు. ఈ పొటాటోస్ని అందులో యాడ్ చేసేయాలి. వాటర్ అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వస్తే చాలు. అందులో వేసేసుకోవాలి పొటాటోస్ అనేవి. ఇట్లా ఈ విధంగా వచ్చినప్పుడు ఈ పొటాటోస్ని అందులో యాడ్ చేసుకుందామంటే ఒక 2-3 మినిట్స్లో అవి కుక్ అయిపోతాయి. పొటాటోస్ బిన్న కుక్ అయిపోతాయి. ఇట్లా అన్నీ వేసేసి మనము అవి ఉడికినప్పుడు ఒకటి తీసుకొని మనము దాన్ని విడిచినప్పుడు తెలుస్తుంది మనకి, అవి కొంచెం గట్టిగా అనిపిస్తుంది. అప్పుడు అవి హాఫ్ కుక్ అయినట్టు, 50% కుక్ అయినట్టు. మీతో మాట్లాడి మాత్రం చాలా రోజులు అవుతుంది అందరితో, నాకు టైం ఉండట్లేదు, దానివల్ల మాట్లాడలేకపోతున్నాను. నేను నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఇష్టం ఉన్నా లేకపోయినా కొంతమంది హేట్గా చూస్తుంటారు, వాళ్ళకి కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇప్పుడు కూడా వంట చేస్తూ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను చెప్పాను కదా, దాన్ని మనము కుక్ అయిన తర్వాత దాన్ని పట్టి చూస్తే తెలుస్తుంది మనకు 50% కుక్ అయ్యి ఉండాలా. నెక్స్ట్ ఆ వాటర్ అంతా మనం సపరేట్ చేసేయాలి. ఇట్లా కొంచెం చల్లారిన తర్వాత ఇవి కొంతమంది ఏం చేస్తారంటే జిప్ లాక్ బ్యాగ్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. అట్లా కూడా వేసుకోవచ్చు, లేదా కొంచెంసేపు పక్కన పెట్టేసినా చల్లారినే సరిపోతుంది. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. పొటాటో ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ అనేది వేయద్దు. ఇప్పుడు మనము ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలా, అప్పుడు ఈ పొటాటోస్ని అందులో వేయాలి. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేదా అన్నీ ఫ్రై అయ్యాక లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వేస్తే ఈ పొటాటోస్కి కొంచెం పడుతుంది. బాయిల్ అయ్యేటప్పుడు వేస్తే పొటాటో సరిగ్గా ఉడకదు. ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా ఎక్కువ హీట్ అవ్వాలి ఆయిల్ అనేది, అప్పుడే ఈ పొటాటో అనేది క్రంచీగా వస్తాయి. ఇట్లా మీరు 2 times అయినా ఫ్రై చేసుకోవచ్చు, అంటే సెకండ్ కోటింగ్గా అయినా చేసుకోవచ్చు, లేదా ఫస్ట్ టైం అయినా చేసుకోవచ్చు. అంత అయితే సరిపోతుంది అనుకునే వాళ్ళు అట్లయినా చేసుకోవచ్చు. మంచిగా వీడియోస్ చేస్తే ఎవరు చూడరు, అదే ఎవరినైనా తిడతా వీడియోస్ చేస్తే
అప్పుడు చూస్తారు. ఇప్పుడు యూట్యూబ్లో అంతా ఏమైందంటే ఎవరో ఒకరు సమ్ కంటెంట్ తీసుకొని చేస్తారనుకో, వాళ్ళు డబ్బుల కోసమే చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ వాళ్ళు డబ్బుల కోసమే చేస్తున్నారని మనకు తెలుసు కదా. మనం కూడా వీడియోస్ చేసేది డబ్బుల కోసం మాత్రమే. కానీ అందరూ నేను ఊరికే టైంపాస్ ఇదే అదే అని చెప్తారు. కానీ అంతా కాదు, వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కంటెంట్ వాళ్ళది. కానీ వాళ్ళని ట్రోల్ చేస్తా ఇంకొక వీడియోస్ చేసి అదంతా ఎందుకు? వాళ్ళు ట్రోల్ చేసినప్పుడు మాత్రం వ్యూస్ వస్తాయి, మిగతాటప్పుడు రావు. అది మన ఓన్ కంటెంట్ కాదు కాబట్టి కొంచెం అది తగ్గిస్తే బెటరు. మన ఓన్ కంటెంట్ మనం చేస్తే బాగుంటుంది. నేనైతే అదే ఫాలో అవుదాం అనుకుంటున్నాను. ఎప్పటికైనా మన ఓన్ కంటెంట్తోనే మనల్ని ఇష్టపడతారు. ఇప్పుడు నేను కూడా వ్యూస్ కావాలంటే నేను ఎవరినైనా ట్రోల్ చేయొచ్చు, కానీ నా ఓన్ కంటెంట్తో నాకు వచ్చిన వ్యూస్ మాత్రమే నాకు యూస్ అవుతాయి ఫ్యూచర్లో కూడా. ఇప్పుడు ఎవరినో గురించి ట్రోల్ చేస్తే అంతవరకు మాత్రమే చూస్తారు, మళ్ళీ మన వీడియోస్ పెట్టినప్పుడు చూడరు. సో ఇది ఆలోచించాలి చాలామంది. నెక్స్ట్ ఈ విధంగా ఫ్రై అయినప్పుడు తీసుకోవచ్చు. ఇక్కడ నేను మర్చిపోయాను, కొంచెం ముందైనా తీసుకోవచ్చు. ఇట్లా కూడా చాలా బాగున్నాయి, క్రంచీగా నిజంగా చాలా బాగున్నాయి. నెక్స్ట్ లాస్ట్లో కొద్దిగా ఇలా సాల్ట్ వేసుకోవచ్చు, అలానే కారం కూడా ఇప్పుడే వేసుకోవచ్చు. ముందు కూడా కొంచెం వేసుకోండి, ఇప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. ఇట్లా వేస్తే ఇంకొంచెం టేస్ట్ ఉంటుంది. మనకి తిన్నప్పుడు కొంచెం కారంగా ఉప్పగా ఉంటాయి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ ఎప్పుడు బయట తినాలనిపించదు. నాకైతే చాలా బాగా నచ్చాయి. కావాలన్నప్పుడు మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. రియల్గా చేసే వీడియోస్ కొంచెం చూడండి. ఓన్ కంటెంట్ ఉన్న వాళ్ళది కొంచెం యూజ్ అవుతాయి ఎప్పటికైనా. ఎవరినో ట్రోల్ చేసి ఆ వ్యూస్ తెచ్చుకుంటే మనకి పనికిరాదు. చేసేవాళ్ళు కూడా అట్లే అబద్ధాలు చెప్తున్నారు, కానీ వీళ్ళు చేయడం వల్ల వీళ్ళకేం యూజ్ లేదు. మంచిగా వీడియోస్ చేసుకుంటే బాగుంటుంది, కానీ ఇప్పుడు మంచిగా చేసినా కూడా చూడటం లేదు. అందుకే అందరూ ట్రోల్స్ ఇట్లా వెళ్ళిపోయారు. కానీ అందరూ మారాలా. మంచి వీడియోస్ చేసినప్పుడు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, చెడు వీడియోస్ చేసినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు. అప్పుడే మారుతారు.